వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. ఒంగోలులో రాజకీయాలు ఎప్పుడు కూడా కొంత విచిత్రంగా వింతగా ఉంటాయని చెప్పేసి అందరూ కూడా భావిస్తుంటారు. ఎందుకంటే రీసెంట్గా బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం మనం చూస్తున్నాం. ఆయన వైసీపీలోకి మళ్ళీ వెళ్తారని చెప్పేసి భారీ ఎత్తున ప్రచారం జరిగింది. ఆ ప్రచారం కరెక్ట్ కాదు అనేటటువంటి వాదనకి, సస్పెన్షన్కి తెరపడినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒంగోలు రాజకీయాలు ఇప్పుడు కొత్త మలుపు తిరిగాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీలోకి తిరిగి వెళ్తారన్న వార్తలకు జగన్మోహన్ రెడ్డి అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా చెక్ పెట్టారు. వైసీపీ తన కొత్త ఇన్ఛార్జిని ప్రకటించగా బాలినేని పవన్ కళ్యాణ్ కలిసి తన విశ్వాసాన్ని చాటుకున్నారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం జనసేనలో పక్కా గ్రౌండ్ ప్రిపరేషన్ చేసుకున్న బాలినేని తనను మోసం చేసిన వారి లెక్కలు తేలుస్తానని హెచ్చరిస్తున్నారు. ఒంగోలులో దామచల్ల జనార్దన్తో ఉన్న వైరం ఇప్పుడు వైసీపీతో కూడా మొదలైన పోరు బాలినేని రాజకీయ ప్రయాణాన్ని ఎటు తీసుకువెళ్తుందో అర్థం కానటువంటి పరిస్థితి. మొత్తానికి బాలినేని రీ ఎంట్రీ లేదని స్పష్టం కావడంతో ఒంగోలు పాలిటిక్స్ ఇప్పుడు రీలోడెడ్ అయ్యాయి. అంటే ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ కుటుంబానికి సమీప బంధువు, అలాగే నమ్మిన బంటులాగా ఉన్న ఆయన. ఆ తర్వాత 2024 ఎన్నికల ఓటమి తర్వాత ఆయన ఆ పార్టీని వదిలేసి జనసేనలో జాయిన్ అయినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా 1999లో తొలిసారి గెలిచినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి 2004లో గెలిచారు, 2009లో గెలిచారు, అలాగే 2012లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా గెలిచారు. ఎట్ ది సేమ్ టైం 2019లో కూడా గెలిచినటువంటి పరిస్థితి. అయితే ఆయన 5 సార్లు గెలిచి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మంత్రివర్గంలో కీలక శాఖల్ని చూసినటువంటి పరిస్థితి. 2024లో వైసీపీ ఓటమి తర్వాత ఆయన జనసేనలో చేరారు. తర్వాత ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీకి బలంగా ఉంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దామచల్ల జనార్దన్తో బాలినేనికి కాంగ్రెస్ నుంచి వైసీపీ నుంచి కూడా విభేదాలు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడైతే జనసేనలో బాలినేని జాయిన్ అయినప్పటి నుంచి ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పేసి, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారని చెప్పేసి సో రకరకాల ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. సో ఆయన అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు జనసేనలో చేరారని చెప్పేసి కూడా అనేక మంది మాట్లాడారు. అయితే బాలినేని జనసేనలో చేరారే కానీ ఆయన సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు, ఆయన ఆ పార్టీలో నలిగిపోతున్నారు అని చెప్పేసి కూడా ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేటటువంటి మీడియా కావచ్చు, అలాగే వైసీపీ సోషల్ మీడియాలో బాలినేని మీద ఒక రకమైనటువంటి వ్యాఖ్యలతోటి కొన్ని పోస్టులు కావచ్చు, అలాగే వార్తలు కావచ్చు ప్రచారం చేస్తారు. ఒక జాలి ఇన్ని చూపించినటువంటి పరిస్థితి వాటిలో. అయితే ఇక బాలినేని మళ్ళీ రీఎంట్రీ అవుతారు, మళ్ళీ వైసీపీలోకి వస్తారు అని చెప్పేసి దాని మీద కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా తన సమీపంలో ఉన్నటువంటి కొంతమందితోటి బాలినేని శ్రీనివాసరావు వస్తాడు మళ్ళీ మన పార్టీలోకి అని చెప్పారని చెప్పేసి కూడా మాట్లాడినట్టు కూడా కొన్ని 1-2 వార్తలు గుప్పమన్నటువంటి పరిస్థితి. అయితే రీసెంట్గా జనసేనలో ఉంటూ ఉన్నటువంటి ఆయన రీసెంట్గా చుండూరు రవి అనేటటువంటి ఆయన్ని ఒంగోలుకి ఇన్ఛార్జిగా నియమించాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జి లేడు కాబట్టి ఆ ఇన్ఛార్జిగా చుండూరు రవి అనేటటువంటి వ్యక్తిని అక్కడ ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో దీంతో బాలినేని రీఎంట్రీ లేదు అనేది స్పష్టమైపోయింది. ఎందుకంటే ఏదైతే ఒంగోలు ఇన్ఛార్జిగా చుండూరు రవి నియమించారు. సో అప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అనుకూల మీడియా కావచ్చు, ఆయన మళ్ళీ రీఎంట్రీ ఇస్తారు వైసీపీలోకి అని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలకి అక్కడికి ఫుల్ స్టాప్ పడింది అనేది ఇక్కడ మనకు తెలుస్తోంది. అంతేకాకుండా మొన్న కార్పొరేటర్లు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి పదవీకాలం పూర్తయినటువంటి నేపథ్యంలో ఒంగోలుకు సంబంధించినటువంటి కార్పొరేటర్ పదవీ విరమణ సందర్భంలో జరిగినటువంటి ఒక సమావేశంలో బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పాడంట, తాను ఎంతోమందిని నమ్మానని చెప్పేసి వారంతా కూడా తనతో కొనసాగకుండా తమ తాను తాము చూసుకుంటున్నారని చెప్పేసి చెబుతూనే తన దగ్గర అందరి లెక్కలు ఉన్నాయి, తొందరలోనే వాటన్నిటిని కూడా ఎవరేంటో చూపిస్తానని చెప్పేసి గట్టిగా హెచ్చరించినట్టు కూడా కొన్ని వార్తలు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇది జరిగినటువంటి కొద్ది గంటల సమయంలోనే అంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అక్కడ రవిని నియమించారో అక్కడ ఇన్ఛార్జిగా జరిగిన కొద్ది గంటలకే బాలినేని శ్రీనివాసరెడ్డి ఏం చేశాడంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ తోటి భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకటే బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు తన కొడుకును కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించినటువంటి ఒక ఫోటోని ఆయన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, సో బాలినేని జనసేనలోనే కంటిన్యూ అవుతారు, జనసేన ఆయనకి ప్రయారిటీ ఇస్తుంది అని చెబుతూ ఆయన ట్వీట్ చేశారు. ఒకటి ఏంటంటే ఆ ట్వీట్, పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి మా నాయకుడు మాత్రమే కాదు, ఆయన మాకు నమ్మకం,
మాకు ఆదరణ, మాకు ఆశ్రయం అని కూడా ఆయన ట్వీట్లో రాసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, జనసేన అని పవన్ కళ్యాణ్ని బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ స్థాయిలో నమ్ముతున్నారు, బాలినేని శ్రీనివాసరెడ్డికి పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో భరోసా ఇచ్చారు అనేది ఈ 2 లైన్లు చూస్తే అర్థమైపోతుంది. సో కాబట్టి ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి ఏమనుకుంటున్నాడు అంటే వైసీపీలోకి తన రీఎంట్రీ ఉండదు అని చెప్పేసి స్పష్టం చేశాడు. పవన్ కళ్యాణ్ అంటే ఏంటి అనేది బాలినేని తన వ్యాఖ్యల ద్వారా కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇదంతా కూడా పక్కన పెట్టేస్తాం. మరి బాలినేని పరిస్థితి ఏంటి? ఓకే, వైసీపీలోకి రీఎంట్రీ లేడు, పవన్ కళ్యాణ్ తోటి జనసేన తోటి కంటిన్యూ చేస్తున్నాడు. మరి రాజకీయంగా ఏంటి ఆయన పరిస్థితి అంటే ఆయన అనుకుంటున్నటువంటి ఆలోచనల్ని ఒకరిద్దరు మాట్లాడుతూ చెప్పినటువంటి విషయం ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డిని అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఆ పునర్విభజనలో జనసేన అప్పటికే కూటమిలో ఉంటుంది కాబట్టి బాలినేనికి తన కుమారుడికి ఇద్దరికి కూడా అంటే ఇద్దరు కూడా సీట్లు ఇచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి చెప్పినట్టు. అంతేకాకుండా ఒంగోలు అనగానే వాసన విషయంలో కొన్ని ప్రశ్నలు వస్తాయని, ఆయన మళ్ళీ వైసీపీలోకి వస్తారని చెప్పి గతంలో జగన్ మాటలు ఉటంకిస్తూ మాట్లాడి ఓవరాల్గా బాలినేని శ్రీనివాసరెడ్డి అలాగే ఆయన కొడుకుని రాజకీయంగా తీసుకురావాలి, తద్వారా ఒంగోలుకి సంబంధించి అక్కడ 2 నియోజకవర్గాలుగానే అయితే నియోజకవర్గ పునర్విభజనలో ఇద్దరు కూడా పోటీ చేయాలి అనేటటువంటి పరిస్థితి ఉంది అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. సో ఓవరాల్గా చూస్తే ఇక్కడ అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో జాయిన్ అయిన నాటి నుంచి కూడా ఆయన సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదని చెప్పేసి కొంతమంది, ఆయన ఆ పార్టీలో నలిగిపోతున్నాడని చెప్పేసి కొంతమంది, ఆయనకి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేదని కొంతమంది రకరకాలైనటువంటి మాటలు మాట్లాడారు. ఇన్ని సంవత్సరాల పాటు ఒక పార్టీలో కొనసాగినటువంటి వ్యక్తి నమ్మకం లేదని చెప్పేసి ఇంకో పార్టీలో జాయిన్ అయినటువంటి వ్యక్తి, తన కుటుంబానికి చాలా దగ్గరైనటువంటి పార్టీని వదిలేసినటువంటి వ్యక్తి నిజంగా జనసేనలో ఆయనకు అంత ప్రయారిటీ లేకపోతే ఆయన బయటకు వచ్చి మాట్లాడరా, ఆయన దానికి సంబంధించినటువంటి విషయాలు బయట పెట్టరా? మరి అవన్నీ కూడా బయట పెట్టట్లేదంటే దాని ఉద్దేశం ఏంటి? సో జనసేన నుంచి ఆయనకి భరోసా ఉంది, జనసేన పార్టీకి సంబంధించిన అధినేత పవన్ కళ్యాణ్ అంటే నమ్మకం అని చెప్తున్నాడు, జనసేన పవన్ కళ్యాణ్ అంటే ఆశ్రయం అంటున్నాడు, ఆదరణ అంటున్నాడు. ఈ విధంగా ఆయన ఎలివేట్ చేస్తూ ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఆయనకి భరోసా వచ్చింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ విధంగా చాలామంది కూడా జనసేనలో చేరినటువంటి కొంతమంది నాయకులు సరైన ప్రయారిటీ ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళకి తెలియనటువంటి విషయాలు వీళ్ళేదో మేధావులైనట్టు లేకపోతే సిద్ధాంతులైనట్టు బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ ఒక్క ట్వీట్ తోటి, ఈ ఒక్క భేటీ తోటి ఉన్నటువంటి అనుమానాలను కూడా పటాపంచలేనటువంటి సిచ్యువేషన్. సో ఇది వాళ్ళ ఇన్సైడ్ మరో సినిమాలకు వెళ్తాం. నమస్కారం.